నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి పర్యటనలు తలుచుకుంటేనే ఏపీ ప్రజలు భయపడుతున్నారు. వాస్తవానికి ఇంట్లో ఉన్న తల్లి చెల్లి భయపడి ఇప్పటికే పక్కకున్నారు. కార్యకర్తలు కూడా వాస్తవానికి దగ్గర కూడా రావట్లే. ఎందుకంటే మొన్న సింగయ్య రెంటపాల పర్యటన సందర్భంగా సింగయ్యని నిమ్మకాయని తొక్కించినట్టు తొక్కించాడు, చంపేశాడు. ఇప్పుడు పేర్ని నానిని, దేవినేని అవినాష్ని టార్గెట్ చేశారా? ఎందుకంటే మనం చూస్తున్నాం సాక్షిలో వచ్చేటువంటి థంబ్నెయిల్స్ అన్ని కూడా జగన్కి సైనికుల్లా పేర్ని నాని, దేవినేని అవినాష్ అని చెప్పి, జగన్కి ఎక్స్కార్ట్ గా పేర్ని నాని అని చెప్పి ఆయన కారు బయట పట్టుకొని వేలాడడం చూస్తున్నాం. అంటే ఇక్కడ ఎక్కడో ఏదైనా జరగబోతుందా అనేటువంటి కొంత ఆలోచనలు కూడా వస్తుంది. ఏంటి దీని అనుకున్నట్టు ఆంతర్యం ఏంటంటే ఏం చెప్తారు? అసలు సాక్షి ఛానల్లో ఆ థంబ్నెయిల్స్ ఏంటో, ఆ గందరగోళం ఏంటో, ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఎలివేషన్స్ ఇచ్చుకుంటున్నారు. ఎందుకు ఇస్తున్నారు అంటే, మరి ఇక్కడ ఏదైతే కొడాలి నాని మరి గతంలో చెప్పాడు, మా పార్టీ మమ్మల్ని ఓడిచ్చేసారు కదా, మా ఉద్యోగాలు పీకేశారు కదా అని. అంటే కొత్త ఉద్యోగాలు వెతుక్కునే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డికి ఎస్గార్డులుగా వీళ్ళు వచ్చారు. ఎవరైతే దేవినేని అవినాష్, పేర్ని నాని. మరి వీళ్ళిద్దరూ ఆయనకు రక్షణ కవచాల్లో ఎందుకు నిలబడవలసి వచ్చింది? ఎందుకు వీళ్ళిద్దరిని అంత హైలైట్ చేసి సాక్షి ఛానల్లో చూపిస్తున్నారు? మరి ఇదంతా ఒకటైతే అసలు జగన్మోహన్ రెడ్డి గారు పెడన మచిలీపట్నాన్ని ఎందుకు ఎన్నుకున్నారు అంటే, ఎవరైతే జోగి రమేష్ గతంలో పెడన్లో మరి ఎమ్మెల్యేగా చేశారు, తర్వాత బాగా బూతులు తిట్టి దాడులకు దిగితే మంత్రి పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. మరి ఆయనకి సానుభూతిగా మరి గౌడ కులాన్ని, అంటే కుల మత ఘర్షణలకి ఈయనకు అలవాటేగా రెచ్చగొట్టడం, శివరాజకీయాలు చేయటం ఇష్టమేగా. మీరంటున్నట్లుగా ఏదైతే సింగయ్యని, ఎప్పుడో చనిపోయిన వ్యక్తికి విగ్రహావిష్కరణ కోసం జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం, కాన్వాయ్ కింద మరి సింగయ్య అనే దళితుడు ఏ విధంగా నలిగిపోయి చనిపోయాడో చూసాం. అంటే ఫస్ట్ రోజు మనం చూసిన వీడియో ఏంటి, ఆ చెట్ల పొదల్లో పడేసి ఒక పెద్ద ఆయన దెబ్బలతోటి కొట్టుమిట్టాడుతూ ఉంటే అక్కడ ఉన్న యువకులు, కానిస్టేబుల్స్ ఎవరో వెళ్ళి ఆయన్ని మరి హాస్పిటల్కి తీసుకువెళ్లారు అనేది. అది శుక్రవారం జరిగితే ఆదివారం కల్లా తెలిసిందేంటి, అసలు సెసలైన వీడియో బయటకు వచ్చింది. అసలు జగన్మోహన్ రెడ్డి, పేర్ని నాని, విడుదల రజని అందరూ, ఆయనతో పాటు కొంతమంది ఆయన పిఏ, ఇంకెవరో మొత్తం 5-6 మరి అదే కారులో ఉండటం, ఆ కారే స్వయంగా ఆ మనిషి మీదగా వెళ్ళటం, ఆ భయంకరమైన సిచ్యువేషన్ చూసినప్పుడు ఎవరికైనా సరే కనీసం అంటే మానవత్వం లేకుండా అందరి మీద కేసు నమోదైందిగా. ఆ రోజు చూసాంగా, A1 ఎవరు, A2 ఎవరు, అందరి మీద కేసు నమోదైందిగా. మరి ఇన్ని జరిగిన తర్వాత ఈ రోజు అయిపోయిన పెళ్లికి మేళాలంటూ దొంగలబడిన 6 నెలల కుక్కలు మరిగినట్లుగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వచ్చి, సరే నువ్వు రైతులను ఉద్ధరించడానికే వచ్చావు అనుకుందాం, ఈ హంగామా ఏంటి, గొడవ ఏంటి, జనాలేంటి, సీఎం అని అనిపించుకోవటం ఏంటి? అందుకని అందరూ ముద్దుగా పూలన్నాలు పిలుచుకుంటారు. ఎందుకో తెలియదు అని అంటే, ఇదిగో ఇలా పూలు జల్లించుకుంటాడు. ఎక్కడైనా మనం బాధాకరమైన విషయం, మనం రైతులకి అండగా నిలబడదాం అనుకుంటాం, వాళ్ళని ఆదుకోవాలనుకుంటాం. అలాంటిది ఈ పూలు జల్లించుకోవటం, 1000 రూపాయల డబ్బులు, జే బ్రాండ్ మందు, బిర్యానీ ప్యాకెట్ ఇస్తేనే వీళ్ళందరూ వచ్చారనేది క్లియర్గా అర్థమవుతుంది. ఆటోలకు జనాలను ఎక్కించడాలు అవన్నీ క్లియర్గా వీడియోస్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ చూస్తే తీరా ఈ రోజున ఇంకో సంచలన విషయం ఏంటంటే, ఇదిగో జగన్ కాన్వాయ్కి ప్రమాదం. ఎందుకు జరిగింది ప్రమాదం? ఈ ప్రమాదంలో మరి ఎవరిని అక్కడ టార్గెట్గా ఆ ప్రమాదానికి వీళ్ళు పురిగొల్పారు? ఆ ప్లాన్ ఎవరుగా ప్రీ ప్లాన్డ్గా చేశారు అంటే దేవినేని అవినాష్, పేర్ని నానే టార్గెట్. అంటే వీళ్ళిద్దరిని లేపేస్తే సానుభూతి వచ్చిద్దా? మరి లేపేస్తే మరి జగన్మోహన్ రెడ్డి ఇంకా ఏదైనా కొత్త ప్లాన్ వేస్తాడా? ఇంకా రకరకాల ఆలోచనలు ఏ విధంగా ఆలోచించుకో అంటే, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళిద్దరిని చంపాల్సిన అవసరం ఆయనకి ఏంటంటే, మరి ఆ రోజు సింగయ్యని ఎలా చనిపోయాడు? మరి చనిపోయిన వ్యక్తి మీ ప్లాన్ కాకపోతే మరి చంపేసి వెళ్ళిపోయి వేరే కారు వచ్చేసి వాళ్ళు సరెండర్ అయిపోయి అక్కడ కారు హ్యాండ్ ఓవర్ చేసి పోలీస్ స్టేషన్లో ఇదిగో ఈ కారేనని చెప్పి ఎంత హైడ్రామా నడిపించారు. AI అన్నారు, మరి లేకపోతే గ్రాఫిక్స్ అన్నారు, ఒకటి కాదు కదా. అంటే ఇంకా భయం వేస్తుంది ఎవరికి వాళ్ళకే. నిన్నే అనుకున్నాం జగన్మోహన్ రెడ్డి రేపు పెడన వస్తున్నాడు అని అంటే, ఫస్ట్ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. మొన్న ఏదైతే మోంతా తుఫాన్కి ఎంత అప్రమత్తంగా ఉన్నారంటే దానికి చెప్పలేం. కానీ జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే ఖచ్చితంగా ప్రాణ సంకటం. అంటే పిల్లికి చెలగాటం ఎలక్కు ప్రాణ సంకటం అని ఈయన చేసే ఈ యాత్రలన్నీ కూడా ప్రజలకు ప్రాణ సంకటంలో మారినాయి. అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న వచ్చిన మోంతా తుఫాన్ ఏదైతే ఉందో దానికి ఇద్దరు చనిపోయారని చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటే రెంటపాలలో చూసాం, 3 చనిపోయారు. అంటే ఒక పర్యటన తుఫాన్ కన్నా ఘోరమైంది, ప్రమాదకరమైనది. సో అదే విధంగా ఎందుకు ఇప్పుడు వీళ్ళిద్దరిని టార్గెట్ చేశారు అంటే, ఇంట్లో వాళ్ళు ఎవరు అందుబాటులో లేరు, అటు తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, అందరు దూరంగా ఉన్నారు. సో ఇప్పుడు నేతలు అంటే మొన్న కార్యకర్త సింగయ్య, ఈ రోజు నేతలు
ఎవరో ఒకరిని టార్గెట్ చేసి సింపతి పొందాలనే ఆలోచన అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. అంటే సాక్షి ఛానల్లో మొన్న జగన్మోహన్ రెడ్డి చేత్తో తుఫాన్ ఆపాడంటే ఈ న్యూస్ విన్నాక మనకు నిజమే అనిపిస్తుంది. తుఫాన్లోనే అంత ఘోరమైన తుఫాను, అంత భయంకరంగా దాని గురించి ఎన్ని రకాలుగా అంచనాలు వేశారు, ఎంత ఆస్తి ప్రాణ నష్టం వచ్చిందని మనం చూసాం. మరి అలాంటిది ఏమీ లేకుండా 2 ప్రాణాలే పోవటానికి మరి ఏదైతే ప్రభుత్వం కానివ్వండి, అక్కడున్న నాయకులు కానివ్వండి, లేకపోతే ఏదైతే పోలీస్ వ్యవస్థ అందరూ కూడా కలిసి పనిచేశారు, తీసుకొచ్చారు. కానీ అయినా కూడా అట్లాంటి వాటిల్లో ఎవరం కూడా తప్పించలేము. కానీ జగన్మోహన్ రెడ్డి దానికంటే ప్రమాదకరమైన వ్యక్తిగా నిజంగానే ఈయన తుఫాన్ని కూడా ఆపేసే వ్యక్తికి ఎందుకు కనిపిస్తున్నాడంటే రెంటపాళ్ళ విషయంలో 3 లేపేశాడు కదా, ఖచ్చితంగా తుఫాన్ని చేత్తో ఆపేంత కెపాసిటీ ఈయనకు ఉంది అనేది అనిపిస్తుంది. సో చూద్దామండి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో ఇది జరగడం, కానీ ఏదో కుట్ర అయితే దాగుందని చెప్పేసి అంటాం. మొన్న కార్యకర్త, ఈరోజు నేత బలికొని పార్టీని బలోపేతం చేయాలనుకునే ఆలోచన. సో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.